మహిళల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పాలన సాగుతుందని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పెద్దపల్లి జిల్లా ఇందిరాశక్తి సంబరాల్లో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. రైతులకు అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నామని చెప్పారు. నిజాయితీగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. మీ జీవితాల్లో వెలుగులు నింపుదామని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఆయిల్ బంకులు అంటే మహిళలకు ఇస్తానంటారు మా సీతక్క. ఆర్టీసీ బస్సులు అంటే మహిళలకు ఇస్తానంటారు సీతక్క. సోలార్ పవర్ అంటే మహిళలకు ఇస్తానంటది సీతక్క. ఏ వ్యాపారమైనా ఏ పని చేసినా నా మహిళలకే ఇస్తాను, ఇల్లు ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఆడవాళ్ళ పేరు మీదనే ఉండాలి అని. ఎందుకనంటే గతంలో మీరు పెద్దగా వాటిని పాటించలేదు. ఆ అనుభవం అంతా మీరు మధ్యలోనే ఖర్చు చేస్తున్నారు. మా ఆడబిడ్డకి ఇస్తే ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది, ఆ బిడ్డను చదివించుకుంటుంది, ఆ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆనాడే తెలంగాణ ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు మహిళలకు కట్టగడుతున్నాం. గ్యాస్ బండ కూడా మీరు అడిగిన కాడికి ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ మీరు అడిగిన కాడికి అరువులు అందరికి ఇస్తున్నాం. ఈ కష్టాలు తీర్చేదాకా తప్పకుండా పనిచేస్తామని ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని బోటకపు మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా అవన్నీ మీరు చూశారు, కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు, అనుభవించారు. కాబట్టి దయచేసి నిజాయితీగా నిర్భీతిగా పాలించేటటువంటి రేవంత్ గారి కాంగ్రెస్ పాలనని మీరు ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ